అందరికీ నమస్కారం. 1857 తిరుగుబాటు అనగానే మనకు చాలా కథలు గుర్తుకొస్తాయి. కాని దేశమంతా బ్రిటిష్ పాలనపై తిరుగుబడుతున్న సమయంలో నేరుగా వాళ్ల పాలనలో లేని హైదరాబాద్ సంస్థానం కథే వేరు. ఇక్కడ ఒకవైపు సంస్కరణలు జరుగుతున్నాయి, మరోవైపు బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు మనం హైదరాబాద్ చరిత్రలోని ఆ ప్రత్యేకమైన అధ్యాయాన్ని వివరంగా పరిశీలిద్దాం. అయితే అసలు మనం అడగాల్సిన ప్రశ్నేంటంటే, దేశమంతా వ్యాపించిన ఈ తిరుగుబాటు సెగలు హైదరాబాద్ను ఎలా తాకాయి? దాని ప్రభావం ఇక్కడ ఎలా ఉంది? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ఈ ప్రయాణం చేద్దాం. అయితే తిరుగుబాటు గురించి నేరుగా మాట్లాడే ముందు అసలా నిప్పు రాజుకోవటానికి దారితీసిన పరిస్థితులేంటో చూడాలి. నిజాం, నాసిరుద్దౌలా పాలన అంటే చాలామంది అనుకున్నట్టు అది కేవలం గొడవలు, సంఘర్షణలతో నిండిన సమయం కాదు. నిజానికి మనం ఈ రోజు చూస్తున్న ఆధునిక హైదరాబాదుకు పునాదులు పడింది సరిగ్గా అప్పుడే. ఆ మార్పులు ఎలాంటివో చూడండి. 1834లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్తో హైదరాబాద్లో మొట్టమొదటి ఆధునిక పాఠశాల మొదలైంది. ఆ తర్వాత 1839లో మూసీనదిపై చాదర్ఘాట్ వంతెన కట్టారు. ఇక వైద్యరంగంలో అయితే 1846లో హైదరాబాద్ మెడికల్ స్కూల్తో ఒక కొత్త శకం మొదలైంది. అంతకన్నా ముఖ్యమైనది 1848లో సతీ సహగమనాన్ని అధికారికంగా నిషేధించారు. ఇది చాలా పెద్ద సామాజిక సంస్కరణ. ఆ తర్వాత 1854లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అంటే ఇప్పటి గాంధీ హాస్పిటల్ కట్టారు. చివరిగా 1856లో హైదరాబాద్లో మొట్టమొదటి పారిశ్రామిక ప్రదర్శన జరిగింది. చూశారుగా, ఇవన్నీ ఒక కొత్త హైదరాబాద్ తయారవుతోందని చెప్పే సంకేతాలు. అయితే ఒకవైపు ఈ సంస్కరణలు జరుగుతున్నా తెర వెనుక ఉద్రిక్తతలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిజాంకి, బ్రిటిష్ వాళ్లకి మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. దీనికి బీరార్ ప్రాంతం విషయంలో జరిగిన గొడవే అసలు కారణం. అసలీ బీరార్ గొడవేంటి, ఎందుకొచ్చింది? దానికి కారణం ఒక్కటే, డబ్బు. ఇంకా చెప్పాలంటే పత్తి. ఇంగ్లాండ్లోని బట్ల మిల్లులకు బీరార్లో పండే నాణ్యమైన పత్తి చాలా అవసరం. అందుకే నిజాం మీద ఒత్తిడి తెచ్చి పత్తికి కేరాఫ్ అడ్రస్ అయిన ఆ సంపన్న ప్రాంతాన్ని బలవంతంగా లాక్కున్నారు. ఇది హైదరాబాదుకు కేవలం భూమిని కోల్పోవడం కాదు, వాళ్ల ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచినట్టయింది. ఆ రోజుల్లో జరిగిన అన్యాయాన్ని బ్రూస్ నార్టన్ అనే చరిత్రకారుడు తన ద రెబెలియన్ ఇన్ ఇండియా పుస్తకంలో ఎంత అద్భుతంగా చెప్పాడంటే, న్యాయదేవత చెవుల్లో దూరి ఆమె కళ్లకు గంతలు కట్టి ఆంగ్లేయులు నిజాం నాసిరు నుండి బీరార్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారు. అంటే ఆలోచించండి, ఎంత దారుణంగా మోసం చేశారో చెప్పడానికి ఇంతకన్నా బలమైన మాటలు అవసరం లేదు. ఈ ఒక్క మాట చాలు బీరార్ విషయంలో ప్రజలు ఎంత రగిలిపోయారో అర్థం చేసుకోవడానికి. ఈ కోపం, ఈ అసంతృప్తి కేవలం నిజాం వరకే ఆగిపోలేదు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో స్థానిక జమీందార్లు కూడా తిరుగుబాటు జెండా ఎగిరేశారు. అమ్మపాళం జమీందార్ వెంకట నరసింహారావు, చింతగని జమీందార్ కాప నరసింహారావు, మునగాల జమీందార్ జగన్నాథరావు, ఇలా చాలామంది తిరగబడ్డారు. ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది కదా, సంస్థానంలో అశాంతి ఎంత లోతుగా పాతుకుపోయిందో. సరే, ఇప్పుడు మనం అస్సలు కథలోకి అంటే 1857లోకి అడుగుబెడుతున్నాం. దేశమంతా రగులుతున్న ఆ సిపాయిల తిరుగుబాటు నిప్పు హైదరాబాదు సంస్థానంలో మొట్టమొదట అంటుకున్నది ఔరంగాబాదులో. అక్కడి సైనికుల మీద దేశంలో జరుగుతున్న సంఘటనల ప్రభావం బలంగా పడింది. ఆ తిరుగుబాటుకు నిప్పు రాజేసింది కేవలం ఒక పుకారు. ఏంటంటే, ఉత్తర భారతదేశంలో బ్రిటిష్ వాళ్లపై తిరగబడుతున్న మనవాళ్లను అణచివేయడానికి ఔరంగాబాద్ సైనికులను పంపుతున్నారని ఒక వార్త వచ్చింది. అంటే ఆలోచించండి, మనవాళ్లపైనే మనం కత్తిదూయాలా? ఈ ఒక్క ఆలోచనే అక్కడి సిపాయిలను తిరగబడేలా చేసింది. ఆ పుకార్తో ఏం జరిగిందంటే, మీర్ ఫిదా అలీ నాయకత్వంలో మొదటి, రెండవ అశ్విక దళ సైనికులు తిరుగుబాటు చేశారు. కాని కెప్టెన్ యాబర్ట్ అనే బ్రిటిష్ అధికారి దాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాడు. మీర్ ఫిదా అలీని ఉరితీసి మిగతా వాళ్లను జైల్లో పెట్టాడు. అయినా సరే ఆ నిప్పు ఆరలేదు. ఒకచోట అణిచేస్తే బుల్దానాలో జమేదార్ చిదాఖాన్ నాయకత్వంలో మరోచోట రాజుకుంది. బుల్దానాలో కూడా తిరుగుబాటు విఫలమవడంతో చిదాఖాన్ అక్కడ్నుంచి తప్పించుకుని నేరుగా హైదరాబాద్ నగరానికి వచ్చేశాడు. ఇది బ్రిటిష్ వాళ్లకి, నిజాంకి కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారింది. వెంటనే చిదాఖాన్ను పట్టిస్తే 3000 రూపాయల బహుమతి అని ప్రకటించారు. దీంతో చిదాఖాన్ ఒక్కసారిగా హైదరాబాద్ విప్లవకారులకి ఒక హీరో అయిపోయాడు. ఔరంగాబాద్లో మొదలైన ఆ చిన్న నిప్పురవ్వ
ఇప్పుడు చిదాఖాన్ రూపంలో ఏకంగా హైదరాబాద్ నగరానికే చేరింది. ఇక్కడే ఈ కథ క్లైమాక్స్కి చేరుకుంది. అదే హైదరాబాద్ నడిబొడ్డునున్న బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి. ఆ రోజు 1857 జులై 17. హైదరాబాద్ చరిత్రలో ఈ తేదీని ఎవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే సరిగ్గా ఆ రోజే విప్లవకారులు బ్రిటిష్ వాళ్లని నేరుగా ఢీకొట్టారు. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? వాళ్ల లక్ష్యం ఒక్కటే, బ్రిటిష్ వాళ్లు బంధించిన చిదాఖాన్ని, అతని అనుచరులను విడిపించడం. కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీలో వాళ్లని బంధించారు. మౌల్వీ అల్లావుద్దీన్, మౌల్వీ ఇబ్రాహీం లాంటి నాయకులు పిలుపు ఇవ్వడంతో వందల మంది ప్రజలు రెసిడెన్సీ మీద దాడికి దిగారు. ఇది హైదరాబాద్లో బ్రిటిష్ అధికారంపై జరిగిన అతిపెద్ద ముఖాముఖీ పోరాటం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. సంస్కరణలతో మొదలైన ఈ కథ ఉద్రిక్తతలు, తిరుగుబాట్లతో ఎలా క్లైమాక్స్కి చేరిందో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమవుతుంది. చూడండి, 1848లో సతీ నిషేధం లాంటి సంస్కరణలతో మొదలైంది. కాని 5 ఏళ్లకే 1853లో బీరార్ను కోల్పోవడం పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ కోపమే 1857 జూన్లో ఔరంగాబాద్లో మీర్ విదాలి, చిదాఖాన్ల తిరుగుబాటుకు కారణమయింది. ఆ తర్వాత నెలకే జులై 17న రెసిడెన్సీపై దాడి జరిగింది. ఈ గందరగోళం మధ్యలోని నాసిరుద్దౌలా చనిపోతే అఫ్జలుద్దౌలా కొత్త నిజాం అయ్యారు. అంటే చూశారుగా, ఇది చాలా ఆసక్తికరమైన సమయం. ఒక పక్క ఆధునికత వైపు హైదరాబాదు పరుగులు పెడుతోంది, మరోపక్క స్వేచ్ఛ కోసం పోరాడుతోంది. ఈ రెండూ అంటే సంస్కరణ, తిరుగుబాటు, ఈ రెండూ కలిసి మనం ఈరోజు చూస్తున్న హైదరాబాదును ఎలా తీర్చిదిద్దాయి? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. మరో అద్భుతమైన కథనంతో